హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం ఈ వీడియోలో బెల్ల పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. పక్కా కొలతలతో ఎంతెంత వేసుకోవాలి, ఎలా చేస్తే మనకి టేస్టీగా వస్తుంది అనేది చేసి చూపిస్తాను. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలండి 2 టైమ్స్. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మీరు బియ్యంని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నారో ఆ గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్తో 3 గ్లాసులు మంచినీళ్ళు, 1 గ్లాస్ పాలు వేసుకోవచ్చు పొంగల్ చేసేటప్పుడు. లేదా 2 గ్లాసులు మంచినీళ్ళు, 2 గ్లాసులు పాలు వేసుకోవచ్చండి. ఈ పాలు అనేది మనకి ఆప్షనల్, బట్ వీలైనంత వరకు మనకి పాలు ఎక్కువ వేసుకుంటేనే పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా నేనేం చేస్తానంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అన్నం కూడా చాలా బాగుంటుంది. 2 గ్లాసులు మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను రైస్ని. ఇలా 2 గ్లాసులు మంచినీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం ఎంత కొలతలో తీసుకోవాలంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్కి 3/4 అయితే బెల్లం సరిపోతుందండి. లేదు ఇంకొంచెం స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ ఐడియల్గా అయితే 3/4 గ్లాస్ బెల్లం సరిపోతుంది. ఇలా నేను 3/4 గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను. ఇందాక బియ్యం నానబెట్టుకొని ఉన్నాం కదండి, అది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందాక నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మిగతా 2 గ్లాసులు పాలు వేసుకుంటున్నాను. మీరు 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉంటే ఇప్పుడు 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. కొలత వచ్చేసి 1కి 4 అండి. 2 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్ళు, లేదా 3 గ్లాసులు నీళ్ళు, 1 గ్లాస్ పాలు, ఇలా 1కి 4 వేసుకొని ఉడికించుకోవాలి. నేను మిగతా 2 గ్లాసుల పాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి. అన్నం ఉడికేలోగా మనం జీడిపప్పు, కిస్మిస్ అనేవి వేయించి పెట్టుకోవాలండి. పక్కన ప్యాన్లో 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలాగ నెయ్యి కొంచెం కాగిన తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అన్నంని మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పాలు బాగా వేసాం కాబట్టి మీగడ కడుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అన్నం బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికినప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. అలాగే మనం ఇందాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి, దంచి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు మనం కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బెల్ల పొంగల్ రెడీ అయిపోయింది. ఇది మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.